కర్నూలు జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించారు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా ఉన్న కోట్ల కుటుంబం టీడీపీ వీడుతూ ఉండడంతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. అంతేకాదు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరికపై తెలుగుదేశం పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి స్వాగతిస్తే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఏకంగా తనకేం తెలియదంటూ అలిగి కూర్చున్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కర్నూలు పార్లమెంటు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. ఈ పరిణామాలను ప్రస్తుత కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఎలా స్పందిస్తారా అంటూ అంతా ఆతృతగా ఎదురుచూశారు. అయితే ఆమె మౌనం దాల్చారే తప్ప ఎక్కడా స్పందించలేదు. అయితే అభిమానులు కార్యకర్తల ఒత్తిడితో మంగళవారం పెదవి విప్పక తప్పలేదు బుట్టా రేణుకకు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాకపై స్పందించిన ఆమె టీడీపీలోకి ఎవరొచ్చినా పార్టీ బలోపేతం అవుతుందన్నారు. అయితే టికెట్ల విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పుకొచ్చేశారు. అందరికీ న్యాయం చేసేలా చంద్రబాబు నిర్ణయం ఉంటుందని స్వామి భక్తిని ప్రదర్శించారు ఎంపీ బుట్టా రేణుక. కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని కన్ఫర్మ్ కావడంతో ఆమెను అసెంబ్లీకి పంపాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. ఇకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కర్నూలు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు బుట్టా రేణుక. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి పేరుతో తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరురాలుగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన ఆమె కేవలం సానుభూతి పరురాలుగా ఉంటూ తన భర్తను మాత్రం తెలుగుదేశం పార్టీలో చేర్చారు. ఆనాటి నుంచి బుట్టా రేణుక టీడీపీ ఎంపీగానే అనధికారికంగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కర్నూలు లోక్సభ స్థానం తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలని ఆమె భావించారు. టికెట్ తనకే అంటూ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గమంతా పర్యటిస్తున్నారు. గతంలో మంత్రి నారా లోకేష్ సైతం బుట్టా రేణుకను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చిన్నబాబు హామీతో ఆమె తన పర్యటనను విస్తృతం చేశారు. తాజా పరిణామాలతో ఆమె ఉలిక్కిపాటుకు గురయ్యారు. లోకేష్ హామీ ఇచ్చిన పార్టీ శ్రేయస్సు దృష్ట్యా చంద్రబాబు లోకేష్ కి షాక్ ఇవ్వక తప్పలేదు. తాజా పరిణామాలతో లోకేష్ ఇకపై తొందరపడి హామీలు ఇవ్వకూడదని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆమె రాజకీయ భవిష్యత్తుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయించి అసెంబ్లీకి పంపే అంశంపై చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి ఉండడంతో ఆయన స్థానంలో బుట్టా రేణుకను బరిలోకి దించారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బివి జయనాగేశ్వర్ రెడ్డి అందుకు ఒప్పుకుంటారా అన్నది సందేహం నెలకొంది. అటు ఎంపీ టికెట్ పోయే ఇటు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేదా అన్న దానిపై కూడా క్లారిటీ లేదు. దీంతో రెండింటికి చెడ్డ రేవడిలా తయారైంది బుట్టా రేణుక పరిస్థితి. ఇక చేసేది లేక బుట్టా రేణుక భారం చంద్రబాబుపై నెట్టేశారు. ఎమ్మెల్సీనో లేక రాజ్యసభ అవకాశం కల్పిస్తారేమోనని ఆమె భావిస్తున్నారు. మొత్తానికి బుట్టా రేణుక రాజకీయ భవిష్యత్తుపై మిస్టరీ వీడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.